ప్రైజ్ ది లార్డ్. నజరుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 23 అధ్యాయం 17 వచ్చు. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనం పాపులను చూచి మన హృదయమునందు మత్సరపడొద్దని దేవుడు ఎంతగానో మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో పాపాలు చేసుకుంటూ జీవితాన్ని జీవించే వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ లోకంలో దేవుని ప్రేమ, దేవుని వాక్యం, దేవుడి ఆజ్ఞలు తెలియని వాళ్ళు విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తూ వాళ్ళు గొప్ప పొజిషన్ లోకి వెళ్ళాలని, గొప్ప స్థాయిలోకి వెళ్ళాలని ఎంతో మందికి అన్యాయం చేస్తూ, ఎంతో మందిని మరి దిగజార్చి, ఎంతో మందికి ఇబ్బందులు పెట్టుకుంటూ కూడా వాళ్ళ జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో ఎన్నో పాపాలు చేసుకుంటూ ఈ లోకంలో గొప్ప పొజిషన్ లోకి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి పాపులను చూచి మన హృదయమునందు మత్సరపడొద్దని ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో డబ్బు, సంపద, ఆస్తి, ఈ లోకంలో వాళ్ళు ఒకరికి అన్యాయం చేసి గొప్ప పొజిషన్ లోకి వెళ్ళిన దాన్ని బట్టి కూడా ఏమాత్రం కూడా వాళ్ళకి విలువ లేదు. ఎందుకంటే ఈ లోకంలో డబ్బు, సంపద ఏదైనా కూడా మనం దాచుకోవచ్చు, కానీ మరణాన్ని మనం దాచుకోలేం. ఎప్పటికైనా కూడా ఈ లోకంలో మరణించాల్సినదే. ఎప్పటికైనా కూడా ఈ లోకాన్ని మనం వదిలేసి దేవుని దగ్గరికి వెళ్లాల్సినదే. ఆ రోజున ఎవరైతే ఈ లోకంలో మరి దేవుణ్ణి వదిలేసి జీవితాన్ని జీవించారో, ఈ లోకంలో విచ్చలవిడిగా బ్రతికారో వాళ్ళకి కూడా చాలా కఠినమైన పరిస్థితులు, చాలా కఠినమైన స్థితులు ఉంటాయి. కాబట్టి అలాంటి జీవితాలకు మనం వెళ్ళొద్దని ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఈ లోకంలో కూడా మనం గొప్పగా నిలబడగలుగుతాం. రేపు మరణించిన తర్వాత కూడా దేవుడు పరలోక రాజ్యంలో గొప్ప స్థలాలు, గొప్ప గొప్ప పొజిషన్ లో కూడా మనకిస్తాడని ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, ఈ లోకంలో మరి ఎవరిని చూచి మరి నీ హృదయంలో మచ్చపడుతూ ఉన్నావు, ఎవరిని చూసుకుని నీ బ్రతుకుని వికృతంగా ఆలోచించుకుంటూ ఉన్నావు, ఎవరిని చూసి నీ బ్రతుకుని చాలా కించపరుచుకుని నా బ్రతుకు వ్యర్థం, నా స్థితి వ్యర్థం, నేను అందరిలాగా ఉండలేకపోతున్నాను, వాళ్ళలాగా నేను బ్రతకలేకపోతున్నాను, వాళ్ళు ఎంతో సంతోషంగా లగ్జరీగా బ్రతుకుతూ ఉన్నారే, నేను ఎంతగానో నీతిగా నిజాయితీగా ఉన్నా కూడా నా బ్రతుకులో సంతోషం లేదు, నా జీవితంలో ఒక వెలుగు లేదు, నా జీవితంలో గొప్పగా నేను నిలబడలేకపోతున్నాను, సంతోషంగా ఉండలేకపోతున్నానని ఒక్కొక్కసారి మరి కొంతమందిని చూసుకుని మన జీవితాన్ని వికృతంగా ఆలోచించుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఈ లోకం వరకే గాని రేపు మరణించిన తర్వాత ఎందుకు పనికిరావు. ఈ లోకం ఒకరితో పోల్చుకుని మన బ్రతుకుని వికృతంగా ఆలోచించుకోవడం వల్ల మనకు తెలియకుండా మనం పాపంలోకి వెళ్ళిపోయి మనం కూడా పాపుల జీవితంలోకి వెళ్ళిపోయి నశించిపోతామని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు నువ్వు ఎలాంటి కఠినమైన పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ జీవితంలో నువ్వు కలిగి ఉన్నా కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు గొప్ప పొజిషన్ నాకు కూడా ఇవ్వగలుగుతానని విశ్వాసంతో మనం ఉండగలిగితే మన జీవితంలో కూడా, ఈ లోకంలో కూడా మనల్ని గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. రేపు పరలోక రాజ్యంలో కూడా దేవుడు మనల్ని గొప్పగా నిలబెడతారని ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు దేవుణ్ణి ఎరిగి, దేవుని యందు భయభక్తులు కలిగి తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు నామములో రక్షించబడిన మనము చాలా జాగ్రత్తగా, చాలా ఓర్పు కలిగి, చాలా సహనం కలిగి జీవితాన్ని జీవించాలి. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా దేవుడు మన కొరకు సిద్ధపడి చేసిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవగలిగితే ఈ లోకంలో మనం ఎలా ప్రవర్తించాలో, ఈ లోకంలో ఎలాంటి జ్ఞానం కలిగి బ్రతకాలో, ఈ లోకంలో జ్ఞానులతో ఎలాగ మాట్లాడాలో, మూర్ఖులతో ఎలా బ్రతకాలో కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసి మంచి ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, ఈ లోకంలో పాపులను చూచి మన హృదయంలో మచ్చపడదని దేవుడు ఇంకొకసారి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు మరి ఎదుటి వాళ్ళని చూసి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదని, ఈ రోజు వరకు మరి వాళ్ళని చూసి నీ జీవితం వికృతంగా ఆలోచించుకో అవసరం లేదని ఈ రోజున దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి, ఈ ఆలోచన బట్టి దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకుని మనం కూడా దేవుని మహింపరుచుకున్నాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ రోజున తండ్రి, ఈ వాక్యం ద్వారా తండ్రి మరి నాతో, నా సహోదరి, నా సహోదరులందరితో కూడా తండ్రి నువ్వు మాట్లాడి బలపరిచిన దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. పాపులను చూచి నీ హృదయమునందు మచ్చలు పడకమని
మరి ఎంతగానో తండ్రి మరి మంచి ఆలోచనను, మంచి జ్ఞానాన్ని తండ్రి ఈ రోజున ఈ వాక్యం ద్వారా తండ్రి మాతో బలపరిచి నడిపించి మరి నిత్య రాజ్యంలో మేము నిలబడడానికి తండ్రి గొప్ప విలువను మాకుందని ఈ రోజున ఎంతగానో తండ్రి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచిన దాన్ని బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి అదిగో తండ్రి ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు కూడా తండ్రి మరి వాళ్ళ జీవితాలను ప్రభా ఒకరితో పోల్చుకుని మరి ఎంతగానో వికృతంగా ఆలోచించుకుంటూ వాళ్ళ జీవితాన్ని తండ్రి ఇంకా వాళ్ళు మారదేమో, నా జీవితంలో వెలుగు లేదేమో భయపడుతూ ఆందోళన పడుతున్న వారు కూడా ఉండవచ్చు ప్రభా. వాళ్ళని కూడా తండ్రి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుని వాళ్ళ జీవితంలో కూడా తండ్రి గొప్ప వెలుగులని, వాళ్ళ జీవితంలో తండ్రి గొప్ప కార్యాలను చేసి తండ్రి వాళ్ళు కూడా సంతోషాన్ని, బలాన్ని, ధైర్యాన్ని, నీ వాక్యాన్ని విశ్వసించి నీ వాక్యం ముందు తండ్రి ఓర్పు కలిగి, సహనం కలిగి ఉండే బిడ్డలుగా వాళ్ళ జీవితంలో కూడా తండ్రి గొప్ప కార్యాలను చేసి తండ్రి రాబోయే రోజుల్లో సాక్షులుగా నిలబెట్టి బలపరిచి సహాయం చేయమని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ జీవితంలో తండ్రి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులు, సాతాన శోధనలో నుంచి తండ్రి వాళ్ళకి విడుదల, సహాయాన్ని, బలాన్ని, నీ ఆశీర్వాదాన్ని, నీ ఆలోచనలు తండ్రి వాళ్ళ హృదయంలో బలపరిచి నడిపించి ఆదరించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. ఏ శాతన శోధనకి లేకుండా తండ్రి వాళ్ళు నడిచే ప్రతి అడుగులో, ప్రతి ఆలోచనలో కూడా తండ్రి నువ్వే తోడుగుండి నిన్ను మహింపరిచే బిడ్డలుగా, నీకు కృతజ్ఞత తెలియపరిచే బిడ్డలుగా తండ్రి వాళ్ళ హృదయంలో బలపరిచి నడిపించి మనం కోరుకుంటూ అల్లరి చిల్లరగా తండ్రి ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు మరి మాట్లాడినట్టు మాట్లాడకుండా తండ్రి నీ ఆలోచనలు కలిగి, నీ జ్ఞానాన్ని తండ్రి వాళ్ళు పొందుకుని ముందుకు వెళ్లే బిడ్డలుగా, నీ ఎందు ఓర్పు కలిగి ఉండే బిడ్డలుగా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా బలపరిచి నడిపించి ఆదరించి సహాయం చేయమని నేను కోరుకున్నా. ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న ఆలోచన తండ్రి నీ సన్నిధిలో చేర్చుకుని మళ్ళీ రేపు ఉదయ కాలమున నీ కాళ్ళ దగ్గరకు వచ్చినంత వరకు తండ్రి ఈ వాక్యాన్ని అనుసరించి మేము ముందుకు వెళ్లే విధంగా మమ్మల్ని బలపరిచి నడిపించి ఆదరించి సహాయం చేయమని కోరుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామమున వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి మనం కూడా ఈ రోజు ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా మరి మనుషులను చూసుకుని మన జీవితాన్ని వికృతంగా ఆలోచించుకోకూడదని, మనుషులు గొప్ప మరి మనం కూడా అలాగా నిలబడలేకపోతున్నామని మన జీవితాన్ని వికృతంగా ఆలోచించుకోకుండా దేవుని మహింపరిచే విధంగా దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. దేవుడు మన జీవితంలో కూడా గొప్ప పొజిషన్స్ ఎక్కడ ఇస్తాడు, రేపు మరణించిన తర్వాత పరలోకంలో కూడా మనకి ఇస్తాడనే విశ్వాసంతో ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.